నాగన్ గారు సార్ ఏంటిది రోజా గారు కామెంట్స్? సార్ ముఖ్యంగా టీటీడీ మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఆవిడ. అవును. ఇప్పుడు రోజా గారి కామెంట్స్ మనం చూద్దాం సార్. ఆమె ఏం చెప్తుందంటే ఈ రోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు మరి వీళ్ళు ఎందుకు రాలే ఏందని అడుగుతున్నారు సార్. మా సోదరులు చెప్పారు ఏమని, ఏదన్నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే ఏ సీఎం అలా చేసింది లేదు కదా, మీరు దేనికి దానికి వివాదం చేస్తున్నారు అన్నారు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హిందూ మతం కింద, క్రిస్టియన్ మతం కింద, గో మతం కింద మరి చర్చ జరుగుతుంది. ఈ భారతదేశంలో ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు, దానికి కాదనే రైట్ మనకు లేదు. అది క్లియర్గా చెప్తున్నాను. అది ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పవచ్చు. ఏమిటి, ఉగాది రోజు నిజంగా హిందూ సోదరులకి మీరు విషెస్ చెప్పాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ కాదు కానీ ముస్లిం సోదరులకు విషెస్ చెప్పట్లా, అలాగే మోడీ గారు ముస్లిమ్స్ కాదు కానీ ముస్లిం సోదరులకు ఇష్యూ చెప్పలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఒక వీడియో బయట రిలీజ్ చేయొచ్చు, ఏమని హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలని విష్ చేయొచ్చు, దానికి మేమే అభ్యంతరం చెప్పవు. కానీ హిందువు అనే ముసుగులో హిందువులాగా దూరి టెంపుల్ లాగా లాగా సెట్ వేసి ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నారు? అదే మేము క్వశ్చన్. మీరు క్రిస్టియన్సే, మేము ఒప్పుకుంటాం. మీరు చేసుకోరు, మేము ఒప్పుకుంటాం. ఓపెన్గా చెప్పండి. జస్ట్ విషెస్ వదిలేయచ్చు కదా, ఎందుకు ప్రతిసారి మమ్మల్ని సెట్టింగ్ చేసి అవమానించాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది? అది కరెక్ట్ కాదు కదా. ఇంకపోతే రోజా గారు చెప్తున్నారు వాళ్ళు చేయలేదు వీళ్ళు లేదు. రెండు సందర్భాలు మేము డిస్కస్ చేద్దాం సార్. నారా లోకేష్ గారు వాళ్ళ కొడుకుతో ఉగాది జరుపుకున్నారు అంటే వాళ్ళు జరుపుకుంటే ఒక ప్రాబ్లం, జరుపుకోకపోతే ఒక ప్రాబ్లం సార్. వీళ్ళ దృష్టిలో జరుపుకుంటే వీళ్ళే ప్రచారం చేశారు, మీరు కూడా దాని మీద అనాలిసిస్ చేశారు. ఒక పసిబిడ్డ 4 సంవత్సరాల వయసులో ఉంది, ఒక శివుడి విగ్రహం చేస్తే, ఒక శివుడు బొమ్మ చేస్తే, ఒక శివలింగాన్ని చేస్తే దాని మీద శుద్ధ పూజలు చేస్తున్నారు, గుళ్ళో పెట్టారని చెప్పి ఎంత హేళన చేసి మాట్లాడినో మనం చూసినాం. మరి దాని మీద రోజు చర్చించాలి కదా, రోజు దాని మీద క్షమాపణ చెప్పాలి కదా. ఎవరైతే మా వైసీపీ సోదరులు ఇలా దుష్ప్రచారం చేశారో తప్పు. మన అధినాయకుడు క్రిస్టియన్ అయినా కానీ మనం హిందూస్ కదా, సో ఆ హిందూ వీళ్ళని ఇలా మనం ఇది చేయకూడదు, అది తప్పు, వాళ్ళు ఒక దేవుడిగా ఫీల్ అయ్యి అది చేసుకున్నారని చెప్పి మరి ముందు కొంచెం సారీ చెప్పాలిగా. మరి దానికి ఎందుకు స్పందించలేదు? దానికన్నా ముందు స్పందించాల్సింది. ఇంకపోతే సార్ వీళ్ళు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు గారికి స్వచ్ఛమైన హిందువులే, దానికి కాదనే లేదు. మరి ఎందుకు వచ్చారు, ఎందుకు లాంటి ఏమో సార్. ఇప్పుడు లేడీస్కి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండి ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. ప్రతిసారి రాకపోతే అసలు ఎందుకు రావట్లేదని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు. ఏదో ఒకసారి ఆగినందుకు నువ్వెందుకు రాలా బయటకు వచ్చావని చెప్తారా సార్? దానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, తిరుమల దేవస్థానం శ్రీవారిని దర్శించుకున్నారు, ఎంత మంచిగా పూజ చేసుకున్నారు. మరి ఇంకేంటి, వాళ్ళు హిందువులా, ముస్లింసా, లేదా క్రిస్టియన్సా? మరి దానికే సార్ స్పందించాల్సింది. ఏదో ఒకసారి రాలేదని అసలు యాక్చువల్గా రావాల్సిన అవసరం కూడా లేదు. మరి దానికి సతీ సమయంగా రావాల్సిన అవసరం లేదు సార్. దాని మీద ఎందుకు ఇదవుతారు? అలాగే సోదరి అక్క రోజక్క తిరుమల గురించి చెప్తుంది. సరే, మన జగనన్న హిందువే కదా, మళ్ళీ క్రిస్టియన్ ఏదో ఒకటి. మరి హిందూ టెంపుల్స్కి వచ్చినప్పుడు హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా. మరి ఎందుకు మన జగనన్న హిందూ సంప్రదాయాలు పాటించకుండా రిజిస్టర్లో నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నేను హిందుని ఏదో సైన్ చేసి పోవచ్చు కదా. మరి ఎందుకు సైన్ చేసి పోవట్లా అంటే హిందూ ధర్మం మీద మీకు నమ్మకం లేదు. అలాగే మా సోదరులు చెప్తున్నారు, మీరు ఎలాగైతే ఈ సెట్టింగ్లు వేస్తున్నారో, సెట్టింగ్లు వేసే బదులు మీరు పక్కన బడికో ముదానికి వెళ్ళి మీరు పూజ చేయొచ్చు కదా. అదే విధంగా మీరు క్రిస్టియన్స్ అయితే మీరు అలా చేస్తారా, లేదంటే ముస్లిం దానికి మీరు అలా చేస్తారు? దేనికి చేయరు కదా. ఓన్లీ హిందూ ఫెస్టివల్స్ అయితే మాత్రమే మీరు ఎందుకు చేస్తారు? అది కరెక్టే మా సోదరు వారికి క్వశ్చన్. దాంతోపాటు జనరల్గా పూజ చేస్తుంటే సార్, పూజారి గారు ఏదన్నా అక్షంతలు కానీ కొంచెం హోమోలు వేయటానికి కానీ ఏదన్నా చేతిలో పెడితే పూజారి గారు ఇచ్చి డైరెక్ట్ హోమోలు వేస్తారు సార్. అదేందో మరి మా జగనన్న విచిత్రంగా నేను కొత్త ధర్మం కొత్తవి చూశాను సార్. పూజారి గారు ఈయన చేతిలో పెడితే ఈయన మరో పూజారి గారి చేతిలో పెడుతున్నారు. మరి ఇంతవరకు నేను సృష్టిలో ఇలాంటి హోమాలు చేస్తారని చెప్పి నేను ఇంతవరకు కానీ వినలేదు సార్. అలా హోమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సార్. ఇంకపోతే ఇందాక మీరు అడిగారు శర్మలమ్మ ఆస్తి వివరాలు కానీ ఇంకొకరి గురించి అడుగుతున్నారు. చర్చిద్దాం, ఇది అయిపోయిన తర్వాత అది కూడా చర్చిద్దాం. డన్. రాజీవ్ వినిపిస్తున్నదండి? వర్మ గారు వినిపిస్తుంది. ఓకే, రైట్. ఇదండి రోజా గారు మరి ఒక్కసారి కామెంట్స్ చాలా వేడివేడిగా ఉన్నాయి. ఎవరి వెర్షన్లు వాళ్ళు వినిపించారు. మీ ఒపీనియన్ అండి? వర్మ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న తోటి ప్యానలిస్టులకి 99